రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ను అగ్రనేత రాహుల్ గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటుగా కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించారు. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపిక చేయటం, ఎమ్మెల్సీల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు లిస్ట్ రెడీ చేయటం వంటి అంశాలపై ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా సీఎం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు.
రైట్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సైతం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి కొన్ని అంశాలు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి. ఎస్ రాజశేఖర్, కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఏఐసీసీ నేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. నిన్న హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా అటు ఢిల్లీలో ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా బీసీ కులగణన, దాంతోపాటుగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఏఐసీసీ నేతలను కలవడం జరిగింది. ఇటు ఏఐసీసీ నేతలను కలిసినటువంటి సందర్భంలోనే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయాలు, దాంతోపాటుగా ఇటు బీసీ కుల సర్వేకి సంబంధించినటువంటి అంశంలో మరొకసారి కూడా 3.1% రీసర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బీసీ సంఘాల సూచన మేరకు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా అటు కేంద్ర నాయకత్వం దగ్గర స్పష్టం చేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎజెండాను తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పటికే బీసీ ఎజెండాను దేశవ్యాప్తంగా ఇటు లేవనెత్తినటువంటి అంశం ఉంది. దాంతోపాటుగా పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వే, దాంతోపాటుగా రిజర్వేషన్ల అంశాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి ఇటు ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇటు వివిధ రాజకీయ పక్షాలతో కూడా కలిసి మాట్లాడాల్సిందిగా రాహుల్ గాంధీని కోరడం జరుగుతూ ఉంది. మరొకవైపు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ని కలిసి కూడా రాష్ట్ర తాజా రాజకీయాలు, దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు పార్టీకి సంబంధించిన కార్యవర్గ కూర్పుకు సంబంధించినటువంటి విషయం, దాంతోపాటుగా 3 రోజులలో డీసీసీల నియామకం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డీసీసీల నియామకం, కార్యవర్గం కూర్పుకు సంబంధించినటువంటి అంశం ఇటు ఇప్పటికే విస్తరణ కూడా జరగలేదు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. మరొకవైపు ఇటు పీసీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చినా కానీ ఇటు విస్తరణకు సంబంధించినటువంటి కొంత గ్యాప్ ఏర్పడుతోంది. వీటితో పాటుగా కుల సర్వేకి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే ఇటు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో చర్చ పెట్టి తర్వాత బిల్ పాస్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పాస్ అయినటువంటి బిల్లును కేంద్రానికి పంపి కేంద్రంలో చట్టం చేసే విధంగా ఈ రాజకీయ పక్షాలను ఒప్పించాలని చెప్పి, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కూడా ఈ యొక్క పార్లమెంట్లో బీసీ బిల్లుని పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇటు కేంద్ర నాయకత్వాన్ని కలవడమే కాకుండా ఇటు తెలంగాణను రోల్ మోడల్గా చూపించేసి ఇటు భారతదేశంలో బీసీల ఎజెండాను కాంగ్రెస్ తీసుకొని బీసీ సామాజిక వర్గాలకు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ దేశంలో ఎక్కడ చేయలేదు, కేవలం తెలంగాణలో మాత్రమే చేసింది. కాబట్టి ఇటు బీసీ కుల సర్వే కూడా తెలంగాణలో మాత్రమే స్వాతంత్ర్యోత్తర చేసింది. కాబట్టి ఈ 2 అంశాలను ప్రధానంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇటు ఇక్కడ జరిగినటువంటి ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించారో, అదేవిధంగా పరిణామాలు ఏ విధంగా జరిగాయి, ఈ విధంగా ఈ 2 వర్గీకరణ చేయడంలో ఉన్నటువంటి అంశాలను, అదేవిధంగా బీసీ సర్వే చేయడంలో ఉన్నటువంటి అన్ని అనుకూల అంశాలను, సానుకూలతలను మొత్తం కూడా ఇటు కేంద్ర ఏఐసీసీ నేతలకు కూడా తెలిపినటువంటి నేపథ్యంలోనే ఈ భేటీలో ప్రధానంగా ఈ అంశాలను మరింత జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరమే కాకుండా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేయించుకునేటువంటి ఒక చట్టం చేసే విధంగా ఇతర రాజకీయ పక్షాలను, ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పాటుగా అధికార విపక్షాలను కూడా ఒప్పించేటువంటి బాధ్యతను కేంద్ర నాయకత్వానికి అప్పగించేందుకు ఈరోజు భేటీ అయితే కావడం జరిగింది. రాజశేఖర్, రైట్. ఒకటంటే ప్రధానంగా భేటీ అనేది చాలా విమర్శలకు ఒక చెక్ పెట్టినట్టు. ఎందుకంటే ఇటువైపు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి కొంచెం దూరం పెరిగింది అన్నటువంటి నేపథ్యం, మొన్న దీపాదాస్ మున్షిని మార్చడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత భేటీ అవడం కొంచెం కీలకంగా ఉంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టినట్లే కనిపిస్తుంది. ఇంకా మరొక అంశం ప్రధానంగా మాట్లాడితే, సో కేంద్ర మంత్రులు ఎవరెవరిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి ఏమైనా షెడ్యూల్ ఏమైనా బయటకు వచ్చిందా? ఇప్పటికే నిన్ననే తన సొంత పని మీద ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పని తర్వాత ఇప్పటికే ఏఐసీసీ నేతలను కూడా కలవడం జరిగింది. మరొకవైపు ఆ తర్వాత ఇటు కేంద్రంలో ఉన్నటువంటి వివిధ మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ పనులు, ఆగిపోయినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశం, ఇప్పటికే బడ్జెట్లో తీవ్రమైనటువంటి తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి అన్యాయాన్ని ఇప్పటికే రీజనల్ ఐటీఐఆర్ కానీ, రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం కానీ, వివిధ విభజనకు సంబంధించినటువంటి అంశాలు కానీ, బయ్యారం స్టీల్ ప్లాంట్
కానీ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ వివిధ అంశాలు కూడా ఇప్పటికే అలాగే ఉండిపోయినాయి కాబట్టి ఈ అంశాలను పరిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఇటు నిర్మలా సీతారామన్ కానీ లేకపోతే నితిన్ గడ్కర్ని కానీ వివిధ శాఖ మంత్రులను కూడా కలిసి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్రంలో ఇప్పటికే మొన్న నిర్మలా సీతారామన్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు తెలంగాణ అప్పులలో కూరుకుపోయిందని చేసినటువంటి వ్యాఖ్యలతోటి రాష్ట్ర పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మరింత ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు జరగాలని చెప్పేసి దీనిపైన పార్లమెంట్లో దీనిపైన ఒక ప్రకటన కూడా చేయాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. ఇటు కేంద్ర మంత్రులను కలవడంతో పాటుగా ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ఇటు బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించినటువంటి వైఖరిని కూడా కేంద్ర నాయకత్వం దగ్గరికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కుటుంబం సర్వేలో పాల్గొనలేదు. ఈసారి మరొకసారి అవకాశం ఇచ్చిన కాబట్టి ఇప్పుడు కూడా పాల్గొనకపోతే ఆ కుటుంబాలని సామాజికంగా అంటే ఇటు బహిష్కరించండి అని చెప్పేసి కూడా తీర్మానం చేయాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కుల సర్వే చేయాలి, ఇటు బీసీలకు సంబంధించినటువంటి గత కొన్నేళ్ల కళను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ పరంగా తాము ఇస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రిజర్వేషన్ల అంశం దాంతోపాటుగా కుల సర్వేకి సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటిని కూడా తీసుకెళ్లడమే కాకుండా దేశవ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసేందుకు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం కొరకు ఈ యొక్క తెలంగాణను రోల్ మోడల్గా చూపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఏబిసి 3 కేటగిరీలు విభజించినటువంటి అంశాన్ని కూడా వివాదాస్పదమైనటువంటి అంశం తలెత్తకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క చట్టబద్ధత కల్పించేందుకు నాయకత్వంతో వివిధ పార్టీలతో మాట్లాడి పార్లమెంటులో ఉన్నటువంటి నరేంద్ర మోడీతోటి ఒక ప్రకటన చేయించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.